ప్రైజ్ ద లార్డ్. ఈ పరివర్తన ప్రోగ్రాం చూస్తున్నటువంటి ప్రేక్షకులకు మా యొక్క అభివందనాలు. ఈ ప్రోగ్రామ్స్ ద్వారా మీ జీవితాల్లో పరివర్తన రావాలి, దేవుడు మీ హృదయాల్లో కృపాకార్యం జరిగించాలి, మీ జీవితాలు ఆశీర్వదింపబడాలి అని మా ఉద్దేశం. మీరు వాక్యంలో ఉన్నటువంటి అర్థాలు తెలుసుకుని, సత్యాలు తెలుసుకుని మరి దైవ జ్ఞానంలో ఎదగాలని మా ఆశ. ఈ దినాన యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక రెండవ భాగం గురించి, రెండవ భాగంలో కొన్ని సత్యాలు, రెండో అధ్యాయంలో కొన్ని సత్యాలు తెలుసుకుందాం. యోహాను పత్రిక మొదటి అధ్యాయం చదువుకున్నప్పుడు గత వారంలో మనం తెలుసుకుంది ఏంటంటే ఇన్కార్నేషన్ గురించి. దేవుడు మనిషి అయ్యాడు. దాని గురించి 7 సత్యాలు, 7 కారణాలు చెప్పాను. దేవుడు మనిషి ఎందుకు రావాల్సి వచ్చిందని 7 కారణాలు చెప్తున్నాను. 6 కారణాలే చెప్పాను అన్నమాట. మొదటిది ఏంటంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడం కోసమని. రెండవ కారణం ఏంటంటే తండ్రిని తండ్రిగా, అంటే దేవుని తండ్రిగా చూపించడం కోసమని దేవుడు మనిషి అయి వచ్చాడు. మూడవది ఏంటంటే మానవుడు ఏ విధంగా జీవించాలి, దేవునికి అనుగుణ్యమైనటువంటి, దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితం భూమి మీద ఏ విధంగా మానవుడు జీవించాలని మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనకు చూపించడం కోసమని దేవుడు మనిషిగా వచ్చాడు అనమాట. టు సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు లివ్ బిఫోర్ గాడ్, ఎ లైఫ్ దట్ షుడ్ ప్లీజ్ గాడ్. యేసు ప్రభు జీవితం అలాంటి జీవితం. సువార్తలు చదవండి. ఆయన జీవితం ఎలాంటి మాదిరికరమైన జీవితం, ఏ తప్పు ఏ దోషం లేనటువంటి జీవితం. ఆయన బోధలు చాలా గంభీరమైనటువంటి బోధలు. కాబట్టి అది మూడో కారణం. నాలుగవ కారణం ఏంటంటే మానవాళికి రక్షణ అనుగ్రహించటానికి ఆ బలియాగం, శిలువలో బలియాగం, మానవుడిగా చనిపోయి మానవులకు రక్షణ ఇవ్వటం కోసమని ఆయన దేవుడు మనిషిగా రావాల్సి వచ్చింది. అది నాలుగవది. ఐదవది ఏంటంటే సైతాను యొక్క మరి శక్తిని, మానవులపై ఉన్నటువంటి శక్తిని తీసివేయటానికి, సైతాన్ని ఓడించటానికి, సైతాన్ని అదుపులో పెట్టడానికి, సైతాన్ని మీద తీర్పు తీర్చడానికి దేవుడు మనిషి అయి శిలువలో మరణించాడు. మరణం ద్వారా మరణాన్ని గెలిచాడు. మరి ఆరవది ఏంటంటే మనకి ప్రధాన యాజకుడిగా ఉండటానికి. ఏడవది ఏంటంటే రెండవ రాకడకు మనుషుల్ని సిద్ధపరచటానికి. రెండవ రాకడ సమయంలో తీర్పు జరుగుద్ది. యేసుప్రభుని అంగీకరించినప్పుడు యేసుప్రభు అనుచరులపై ఆ తీర్పు రాదు. వాళ్ళు ఆ తీర్పు నుండి రక్షింపబడతారు. దే విల్ బి జడ్జ్డ్ ఫ్రమ్ ద రాత్ ఆఫ్ గాడ్ టు కమ్. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు నుండి వాళ్ళు రక్షింపబడతారు. కాబట్టి మొదటి రాకడలో ఆయన ఆ కృపాకార్యాన్ని చేశాడు. రెండవ రాకడలో వచ్చేటువంటి తీర్పు నుండి రక్షించడం కోసమని మొదటి రాకడ ఉన్నట్లుగా మనం చూస్తామన్నమాట. ఈ దినాన రెండవ అధ్యాయంలో కొన్ని సత్యాలు తెలుసుకుందాం. రెండవ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే లోకాన్ని ప్రేమించకూడదు. క్రైస్తవులు, విశ్వాసులు, యేసుప్రభు అనుచరులు లోకాన్ని ప్రేమించకూడదు అని మనం చూస్తున్నాం. మరి ఒక ప్రశ్న వేస్తారు, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు అని యోహాను సువార్త 3:16 ఉన్నది కదండి. మరి ఇక్కడేంటి, దేవుడే లోకాన్ని
ప్రేమిస్తే మనం ఎందుకు ప్రేమించకూడదు అనేటువంటి ప్రశ్న కొంతమంది గతంలో అడిగారు. అక్కడ దానికి ఆ ప్రేమకి ఈ ప్రేమకి చాలా భేదం ఉన్నది. దేవుడు లోకాన్ని సృజించి లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఆయన లోకం నుండి, లోక పరిస్థితుల నుండి, పాపాన్ని నుండి దేవుడు మరి మనల్ని రక్షించడం కోసమని, ఆ పాప పరిస్థితి నుండి బయట పెట్టడం కోసమని. ఇక్కడ యోహాను పత్రికలో క్రైస్తవులు లోకమును ప్రేమించకూడదు అని అంటే లోక పరిస్థితుల్లో మనం కలిసిపోకూడదు, మనం దాన్ని పార్టిసిపేట్ చేయకూడదు, దానితో చేయి కలపకూడదు. లోక పరిస్థితులతో మనం కలిసిపోయి ఆ లోకస్తుల్లాగా మరి దేవునికి వ్యతిరేకంగా మనం జీవించకూడదు అన్నమాట. దేవుడైతే ఆ లోక పరిస్థితుల నుండి బయటపెట్టడానికి దేవుడు ప్రేమించాడు. మనమైతే స్వార్థంగా లోకంతో కలిసిపోయి లోకాన్ని ఎంజాయ్ చేద్దాం అనేటువంటి రీతిగా మనం దాంతో పార్టిసిపేట్ చేయకూడదు, దాంతో కలవకూడదు, దాంతో కూటమి చేసుకోకూడదు అన్నమాట. దానికి దీనికి భేదం అన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటే లోకమును ఎంతో ప్రేమించాడంటే లోకం పెద్దది కాబట్టి ప్రేమించాడా అని కాదు అర్థం. లోకం ఎంత చెడ్డదంటే ఎంత చెడ్డదైనా కానీ, లోకం అంటే తిరుగుబాటు చేసినటువంటి లోకం, వ్యతిరేకంగా ఉన్నటువంటి లోకం, దేవుడు అనేటువంటి ప్రభుత్వానికి తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులు, వాళ్ళ పరిస్థితిని లోకులు అంటారన్నమాట. వాళ్ళు అందరూ ఒక కూటమిగా కూడి దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమ్ లోకం అంటే. అలాంటి పరిస్థితి అయినప్పటికీ, దేవునికి తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళు అయినప్పటికీ దేవుని ప్రేమ ఎంతగా ఉన్నదంటే అలాంటి వాళ్ళని కూడాను దేవుడు ప్రేమించి తన కుమారుని అనుగ్రహించి మరి కుమారుని త్యాగం చేసి ఆయనను సిలువలో మరణించడానికని ఆయన పిలిచాడు, ఆయన పంపించాడు అన్నమాట. అది సెల్ఫ్లెస్ లవ్. మందేంటి లోకంతో కలిసిపోయి సెల్ఫిష్ లవ్. మనం ఏ విధంగా ప్రమోట్ చేసుకోవాలి, మనం ఏ విధంగా సుఖంగా ఉండాలి అని ఆ పాపంతో చేయగలుగుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఇప్పుడు దేవుని యొక్క శక్తి మరి ఆ ప్రేమతో కూడినటువంటి శక్తి ఎలాంటి శక్తి అంటే అది విమోచించేటువంటి శక్తి. దేవుడు విమోచించడానికి శక్తిమంతుడైనటువంటి దేవుడు, శక్తి కలగనటువంటి దేవుడు. మనం శక్తి లేకుండా లోక పాపాన్ని శక్తి లేకుండా బలహీనంగా ఉండి మరి దాని వశంలో పడిపోయినటువంటి బలహీనులం అన్నమాట. కాబట్టి యోహాను సువార్త 3:16 మొదటి యోహాను పత్రిక 2:15-17 16 వచనానికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం గమనించాలి. దేవుని యొక్క ప్రేమ చాలా పవిత్రమైనటువంటిది, త్యాగపూరితమైనటువంటిది. మన యొక్క పరిస్థితి చాలా వికారమైందనమాట, పాపంతో కూడినటువంటిది. కాబట్టి అలాంటి పాపంతో కూడినటువంటి ఆ యొక్క లోకాన్ని మనం వాటేసుకోకూడదు, దానికి ఆకర్షింపబడకూడదు మనం అని గమనించాలి. మరి 16వ వచనంలో ఇంకా ఏమి మనం చూడగలుగుతున్నామంటే 2వ అధ్యాయం 16వ వచనం మళ్ళీ చదువుతాను. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. ఇప్పుడు ఇక్కడ 16వ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే ఈ లోకం ఈ పాప స్వభావం అన్నమాట. మన పాప స్వభావాన్ని బట్టి ఆ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని మనం ప్రేమిస్తాం. ఓకే, అది పాప స్వభావం.
మరి రెండోది మనం ఇక్కడ గమనిస్తుంది ఏంటంటే, మనం అట్రాక్ట్ చేయబడతాం, దానికి ఆకర్షింపబడతాం. ఎందుకంటే ఆ లోకానికి మనం ఆకర్షింపబడి దేవునికి, తండ్రికి దూరం అయిపోతాం అన్నమాట. అందువలన జాగ్రత్తగా ఉండండి, లోకాన్ని ఆశించొద్దు, లోకాన్ని ప్రేమించొద్దు. ఇంకా ఈ లోకం గురించి ఇంకా ఏం చెబుతున్నాడంటే, ఇక్కడ డంబం, జీవపు డంబం, లోకంలో ఉన్నటువంటి ఇప్పుడు ఎంత ఆస్తిపాస్తులు మనం సంపాదించుకుంటే ఆస్తిపాస్తులను బట్టి మనకి గర్వం వస్తుందన్నమాట. నాకు ఇంత ఆస్తిపాస్తులు ఉన్నాయి అని, నేను ఓనర్ని అనేటువంటి ఆ గర్వం ఉంటుంది. ఆ గర్వాన్ని బట్టి మనుషుల మీద డామినేట్ చేయటం, మనుషుల్ని కంట్రోల్ చేయటం, ఇవన్నీ లోకానికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడాను దేవునికి మనల్ని దూరం చేస్తాయి అన్నమాట. అందువలన ఈ లోకాన్ని ప్రేమించొద్దు, లోకాన్ని ఆశించొద్దు అని ఇక్కడ అపోస్తలుడు మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. ఇంకా ఆ 17వ వచనంలో మనం చూస్తుంది ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులు ఎవరు, విశ్వాసులు ఎవరు, వాళ్ళు దేవుని చిత్తం చేస్తూ నిరంతరము దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. అంటే ఎటర్నిటీని, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని జీవించేటువంటి వ్యక్తి క్రైస్తవుడు, విశ్వాసి. అంతేగాని టెంపరీగా ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి అవి టెంపరీయే, లోక సంబంధమైనవి టెంపరీ, ఆస్తిపాస్తులు టెంపరీ. కాబట్టి మనం గమనించాల్సింది నిరంతరంగా ఏముంటుంది, దేవుని ప్రేమించడం నిరంతరంగా ఉంటుంది. ఆ ప్రేమను బట్టి మనుషుల్ని ప్రేమించటం, మన ఆస్తిపాస్తులు వాళ్ళతో పంచుకోవటం, అది నిరంతరంగా ఉంటుంది. మరి మన ఆస్తిపాస్తులను బట్టి ప్రజల్ని దేవునిలోనికి నడిపించటం, వాళ్ళు నిత్యత్వంలో దేవుని యొక్క కుమారులుగా చేయటం, ఆ విధంగా ఉండేటువంటివి నిరంతరంగా ఉండేటువంటివి అన్నమాట. లేకపోతే మనం ఆస్తిపాస్తులు సంపాదించుకుని పేరు ప్రసిద్ధులు సంపాదించుకోవటానికి మనం జీవితకాలం అంతా పాటుపడితే అది టెంపరీగా ఉండేవి అని మనం గ్రహించుకోవాలి. విశ్వాసి అనేటువంటి వాడెవడు నిరంతరాన్ని, ఎటర్నిటీని, నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నివసించేటువంటి వ్యక్తి అన్నమాట. ఈ విషయంలో మనం కొంచెం ధ్యానించుకోవాలి. మనం దేనికి డబ్బు ఖర్చు పెట్టినా కానీ ఇది చిరకాల నిత్యత్వానికి తోడ్పడేటువంటి పరిస్థితి, లేకపోతే లోకానికి సంబంధించినటువంటి వాటి కోసం నేను శ్రమ పడుతున్నానా, నా డబ్బు కానీ, నా యొక్క సమయం కానీ, నా ఆస్తిపాస్తులు కానీ, నా ఎఫెక్షన్ కానీ ఎందుకు అని ఒక పోలీస్ ఆఫీసరు ఆయన గదికి వెళ్ళి మమ్మల్ని ఆ గదికి తీసుకెళ్ళి ఆయన ఒక కుర్చీని చూపించాడండి. అది పెద్ద సింహాసనంలాగా ఉన్నదన్నమాట. దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు. ఆ కుర్చీ సింహాసనంలాగా ఉండేటువంటి కుర్చీని చేసుకోవటం కోసమని. అది అధికారాన్ని, ఈ లోక సంబంధమైనటువంటి అధికారం, ఆ కంట్రోల్ని చూపించేటువంటి పరిస్థితి అన్నమాట. మరి ఆయన క్రిటిసైజ్ చేయటమని కాదు, కానీ మనం ఆ పందాలో వెళ్లకుండా, ఆ రీతిలో తలంచకుండా మన ఛాయాశక్తులు నిరంతరంగా ఉండేటువంటి వాటిపై మనం వ్యయపరచటం చాలా ముఖ్యంగా ఎంచుకోవాలి. అది 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యం. 3వ అధ్యాయం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడుడి, మనము దేవుని పిల్లలమే. మనము దేవుని పిల్లలమే. ఇక్కడ మనము దేవుని పిల్లలమే అని నొక్కి వక్కాణిస్తున్నాడు. దేవుని పిల్లలమే మనం. అది ఏ సందర్భంలో చెబుతున్నాడు అంటే, మీరు దేవుని పిల్లలు కాదు అని కొంతమంది వాళ్ళ లెక్క ప్రకారం మీరు దేవుని కుమారులు కాదు అని దేవుని కుమారులుగా అనుకుని నిశ్చయంగా ఉండేటువంటి వాళ్ళు ఆ నిశ్చయతను కలవరం చేసేస్తున్నాడు అన్నమాట. అనుమానం తీసుకొస్తున్నాడు. వీళ్ళు దేవుని కుమారులేనా, మేము దేవుని కుమారులమేనా అని అనుమానం వచ్చేటట్లుగా ఈ అబద్ధ బోధకులు వాళ్ళ మధ్య పనిచేస్తున్నారన్నమాట.
అదేంటంటే వాళ్ళ బోధకు తగినట్టుగా. ఏంటంటే ఇప్పుడు కూడాను కొంతమంది అలాంటి వాళ్ళు ఉంటారు కదండి. ఏంటంటే ఈ విధంగా నువ్వు చేస్తేనే దేవుని కుమారుడు అంటారు. ఏంటి, నువ్వు భాషలో మాట్లాడితేనే దేవుని కుమారుడు అంటారు కొంతమంది. లేకపోతే నువ్వు యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందితేనే నువ్వు దేవుని కుమారుడు అంటారు. లేకపోతే మా తల్లి సంఘంలో ఉంటేనే దేవుని కుమారుడివి అని అంటారు. లేకపోతే యేషువా మసీహ్ అని యేసు ప్రభుని పిలిస్తేనే నువ్వు దేవుని కుమారుడివి అంటారు. లేకపోతే మా డినామినేషన్లో ఉంటేనే నువ్వు దేవుని కుమారుడివి, నిజమైన విశ్వాసవి అని అంటారన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఏదో ఒక డాక్టర్ను, ఏదో ఒక ఆచరణను నొక్కి వక్కాణిస్తూ యేసు ప్రభు యందు విశ్వసించినటువంటి వారికి ఉన్నటువంటి నిశ్చయతను డీస్టెబిలైజ్ చేస్తున్నారు, అస్థిరం చేస్తున్నారు అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో వ్రాసినటువంటి మాటలు ఇవి. ఆయన ఏమంటాడంటే, లేదు, దేవుని కృప ద్వారా ఆయన కుమారులుగా మీరు చేయబడ్డారు సువార్త ద్వారా అని అంటాడు. 2:27 ఏమనుంటుంది, మీరు అభిషేకింపబడినటువంటి మనుషులు, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు, మీరు దేవుని కుమారులే. 29వ వచనం, నీతియుక్తమైనటువంటి జీవితం, మోరల్ లైఫ్, అది మీకు రుజువు, మీరు దేవుని కుమారులని మీ యొక్క జీవితం రుజువుపరుస్తుంది అని ఆయన చెబుతాడు. మరలా 3:1 మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించను. గాడ్స్ లవ్ ఈజ్ ఆన్ యూ. దేవుని యొక్క ప్రేమ వస్త్రం, ప్రేమ అంగీ మీ మీద ఉన్నది. మరి దేవుని ప్రేమ మీదుంటే మీరు దేవుని కుమారులు కాదని ఎందుకు మీరు అనుమానిస్తుంటున్నారు అని ఈ విషయంలో చెప్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఈ సందర్భంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ మొదటి పత్రిక ఎందుకు రాశాడు అంటే దీన్ని దృష్టిలో పెట్టుకుని రాశాడు. 5:13 చదివేటట్లయితే, దీస్ థింగ్స్ ఆర్ రిటన్ సో దట్ యూ మే బీ ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎటర్నల్ లైఫ్. నిత్య జీవం ఉన్నది అని మీరు నిర్ధారణ చేసుకునేలాగున ఈ పత్రికను వ్రాస్తున్నాను అంటాడు. యోహాను సువార్త ఎందుకు రాశాడంటే, ప్రజలు నిత్యజీవం పొందటానికి, ప్రజలు రక్షింపబడటానికి, ప్రజలు దేవుని కుమారులు కావటం కోసమని. ఇక్కడ మొదటి పత్రిక ఎందుకు రాస్తున్నాడంటే, దాన్ని రుజువుపరచుకోవటానికి, మీరు రక్షింపబడినటువంటి దేవుని పిల్లలు, మీరు దేవుని ఎరిగినటువంటి ప్రజలు అని మీరు నిశ్చయంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రికని రాస్తున్నాడు. ఈ పత్రికను రాస్తూ ఈయన 3 పరీక్షలు పెడతాడు. ఈ 3 పరీక్షలు ఏంటంటే, నెంబర్ 1, మీరు ఆత్మీయ జీవితంలో ఎదుగుచూ, వాక్యంలో ఎదుగుచూ, దేవుని యొక్క వాక్యానురీతిగా, దేవుని వాక్యానికి మరి విధేయులుగా జీవించినట్లయితే మీరు దేవుని పిల్లలు. అది నెంబర్ 1 పరీక్ష. రెండవది ఏంటంటే, దాన్ని సోషల్ టెస్ట్ అంటారు. దేవుని ప్రజల ఎడల మీరు ప్రేమ స్వభావం కలిగి ఉంటే, దేవుని ప్రజల్ని మీరు ప్రేమిస్తున్నట్లయితే మీరు దేవుని పిల్లలు. దేవుడు ప్రేమ స్వరూపి కనుక దేవుని పిల్లలు దేవుడు ప్రేమించినటువంటి రీతిగా దేవుని ప్రజలని ప్రేమిస్తాడు. కాబట్టి మీరు దేవుని కుమారులు, దేవుని ఎరిగినటువంటి వ్యక్తులు. మూడవది ఏంటంటే, దేవుని యొక్క సత్యాన్ని, దేవుడు బయలుపరిచినటువంటి సత్యాన్ని మీరు అంగీకరిస్తే, దేవుడు మానవ రూపంలో వచ్చాడు అని ఆ యొక్క సత్యాన్ని, యేసు ప్రభు ఎవరంటే ఆయన దేవుడు మనిషి, వాళ్ళు యేసు ప్రభు మనిషి, క్రీస్తు వేరేవాడు అనేటువంటి రీతిగా భావించకుండా, యేసు ప్రభు ఎవరు అంటే దేవుడు మనిషి అనేటువంటి నగ్న సత్యాన్ని, ఇంపార్టెంట్ డాక్ట్రిన్ని మీరు నమ్మేటట్లయితే మీరు దేవుని కుమారులు అని ఈ 3 పరీక్షలు ఈ పత్రికలో మనం పదే రాసినట్టుగా 3 సార్లు చెప్తాడన్నమాట. మొదటిదేంటి, నైతిక పరీక్ష, మోరల్ టెస్ట్, దేవుని వాక్యానుసారంగా దేవునికి విధేయులుగా ఎదగటం. రెండవది ఏంటంటే, దేవుని ప్రజలను ప్రేమించటం, సోషల్ టెస్ట్.
మూడవది ఏంటంటే డాక్ట్రైనల్ టెస్ట్. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సత్యాలు తెలుసుకుని దానికి కట్టుబడి ఉండటం, దాని నుండి తొలగిపోకుండా ఉండటం. ఈ 3 సత్యాలని రుజువులుగా చేస్తాడనమాట పరీక్ష. ఈ 3 పరీక్షలో మీరు నెగ్గేటట్లయితే యు ఆర్ గాడ్స్ చిల్డ్రన్. మీరు ఏదన్నా ఫీల్ కావచ్చు, ఇతరులు మీ గురించి ఏదైనా అనవచ్చు, మీరు దేవుని బిడ్డలు కాదనొచ్చు, మా డినామినేషన్ సంబంధించినటువంటి వాటికి కాదు కాబట్టి నువ్వు దేవుని బిడ్డలు కాదు అని వాళ్ళు ఏదో అనొచ్చు. వాళ్ళ క్రైటీరియా వేరుగా ఉండొచ్చు, వాళ్ళ ప్రమాణం, వాళ్ళ మెజర్మెంట్ ఏదైనా ఉండొచ్చు. కానీ నిజమైనటువంటి మెజర్మెంటు ఏంటంటే ఈ 3 అన్నమాట. మోరల్ టెస్ట్, సోషల్ టెస్ట్, డాక్ట్రైనల్ టెస్ట్. అది మనం గమనించాలి. ఈ 3 టెస్ట్ని 3 సార్లు చెబుతాడు ఇక్కడ, 3 రౌండ్స్ లాగా. ఒక విధంగా మొదటి యోహాను పత్రికని సమ్మరైజ్ చేయాలంటే అదన్నమాట. మనం దేవుని తెలుసుకున్నటువంటి వ్యక్తులమి అంటానికి రుజువేంటి, దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తులమి అంటానికి రుజువేంటి అంటే ఈ 3 పరీక్షలు అన్నమాట. నాకు దేవుడు తెలుసు అని దానికి సంబంధించినటువంటి పరివర్తన జీవితం లేకపోతే మనం అనుమానపడాలి. దేవుని ఎరిగినటువంటి ప్రజలు నైతిక జీవితంలో ఎదుగుతారు, పరివర్తన కలిగినటువంటి జీవితాలు జీవిస్తారు. మరి దీనికి సంబంధించినటువంటిది ఇంకొక సత్యం మనం తెలుసుకుందాం. అదేంటంటే 5వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనం చదివితే ఈ 3 పరీక్షలు కూడాను, ఈ మోరల్ టెస్ట్, సోషల్ టెస్ట్, డాక్ట్రినల్ టెస్ట్, ఈ 3 పరీక్షలు, ఈ 3 కూడాను కలిసినట్టుగా ఉంటుందన్నమాట. ఈ 3టిని మనం విడదీయలేం. మన శరీరం ఉందనుకోండి, మనం శరీరంగా ఎదుగుతాం, అంతేగాని ఒక భాగం ఎదగదు. తల ఒకటే ఎదిగి మిగిలిన శరీరం ఎదగకపోతే అది నిజమైన ఎదుగుదల కాదు, అది ఒక జబ్బుతో కూడిందన్నమాట. చేతులు ఎదిగి మిగిలిన శరీరం కొరచగా ఉంటే అది కూడాను ఎదుగుదల అని అనరు. మరి కాళ్ళు పొడుగ్గా ఉండి మిగిలిన శరీరం అంతా కొరచగా ఉంటే అది కూడా కాదనమాట. శరీరం ఒక ప్రపోర్షన్లో ఎదుగుతుంది, వాటిని డివైడ్ చేయలేం. ఒక అవయవాన్ని మరి ఒక అవయవాన్ని నుండి సపరేట్ చేయలేమన్నమాట. అదేవిధంగా ఈ 3 టెస్టులు కూడాను వాటిని సపరేట్ చేయలేం. మరి 5వ అధ్యాయం మొదటి వచనం, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుతారు. ఇప్పుడు ఈ భాగాన్ని సరిగా మనం అర్థం చేసుకుంటే ఇవన్నీ కూడాను కలిసి ఉంటాయి అన్నమాట. ఈ 3 టెస్ట్స్ టూకీగా చెప్పాలంటే మధ్యలో ఒక సెంటర్ పెట్టుకోండి. ఈ సెంటర్లో దేవుని ఎడల కలిగినటువంటి ప్రేమ పెడదాం. అక్కడే దేవుని ద్వారా నూతన జన్మ కలిగినటువంటి వ్యక్తులవి అని పెట్టుకుందాం. అంటే విశ్వాసులు ఎవరు? దేవుని ప్రేమించేటువంటి వాళ్ళు, మళ్ళీ తిరిగి జన్మించి నూతన జన్మ కలిగినటువంటి వాళ్ళు. ఇప్పుడు దీనికి కనెక్ట్ అయినవి, ఈ సెంటర్కి కనెక్ట్ అయినవి ఈ 3 అన్నమాట. మొదటిదేంటి? నైతిక జీవితం. దేవుని ద్వారా మనం నూతన జన్మ కలిగినటువంటి వాళ్ళం కాబట్టి ఆ నూతన జన్మ ద్వారా వచ్చేటువంటి శక్తి ద్వారా మనం లోకాన్ని జయించినటువంటి జీవితం జీవిస్తాం. ఈ శక్తి ద్వారా దేవుని యొక్క ఆజ్ఞలను విధేయులుగా ఉంటాం. మరి దేవుని ప్రేమించేటువంటి వాళ్ళం కాబట్టి మనం మనుషులను కూడా మనం ప్రేమిస్తాం, మన సహోదరులను కూడా ప్రేమిస్తాం. దేవుని యొక్క ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమని వ్యక్తపరుస్తాం అన్నమాట ఇతరుల ఎడల. కాబట్టి ఈ 3 పరీక్షలు కూడాను కలిసి ఉంటాయి అన్నమాట. వాటిని వేరు చేయడానికి వీల్లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే దేవుని యొక్క సత్యం, సువార్తలో ఉన్నటువంటి సత్యం
యేసుక్రీస్తులో ఉన్నటువంటి సత్యం మరి మనం నైతిక జీవితానికి మన సాంఘిక జీవితానికి అవి వేరుగా ఉండవన్నమాట. దేవునికి సత్యాన్ని విశ్వసించేటువంటి వాడు నైతిక జీవితంలో ఎదుగుతాడు, సాంఘిక జీవితంలో ఎదుగుతాడు, మనుషుల ఎడల ప్రేమలో ఎదుగుతాడు, మరి నైతిక జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, దేవునికి అనుగుణ్యమైనటువంటి జీవితంలో ఎదుగుతాడన్నమాట. ఇవన్నీ మూడు కలిసి ఉండాలి. అందువలన దేవుని నేను నమ్మాను, యేసు ప్రభువు నమ్మాను అని దేవుని ఎడల, ప్రజల ఎడల ప్రేమ లేకుండా, నైతిక జీవితంలో మార్పు లేకుండా ఉంటే అది ఒక విధంగా యథార్థమైనటువంటి విషయం కాదు. ఆ విధంగా దేవుని యొక్క సత్యాన్ని మనం నమ్మి, యేసుప్రభుని నమ్మి ఆ విధమైనటువంటి జీవితం జీవించాలి అని ఇక్కడ మనం ఈ పత్రిక ద్వారా మనం తెలుసుకుంటున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకా 2 ఎసైడ్స్ ఉన్నాయి అనుకోండి. ఒకటేంటంటే 3వ అధ్యాయం 19వ వచనం, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయను. అంటే మన హృదయం, మన మనస్సాక్షి దోషారోపణ చేస్తుంది. ఒక్కోసారి నువ్వు దేవుని కుమారుడు ఎట్లా అవుతావు అనేటువంటి ఆ అనిశ్చయత, అనుమానాన్ని మన మనసులో పెడుతుంది అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ వాక్య ప్రకారం ఏం చేయాలంటే, దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని అంగీకరించాడు. దేవుడే మనల్ని అంగీకరిస్తే మన మనస్సాక్షి ఎందుకు గద్దిస్తుంది? మనస్సాక్షి కంటే గొప్పగా ఉన్నటువంటి దేవుడే మనల్ని అంగీకరించి మనం తన కుమారులుగా చేర్చుకుంటే మన యొక్క మనస్సాక్షి మనల్ని గద్దించకూడదు. అదొకటి. ఇంకా 2వ విషయం ఏంటంటే 5వ అధ్యాయం 6వ వచనంలో, నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చను, ఆత్మ సత్యమును గనుక సాక్ష్యమిచ్చేవాడు ఆత్మయే. ఇక్కడ నీళ్లు, రక్తం, ఆత్మ ఈ 3 సాక్ష్యం ఇస్తుంది అని మనం తెలుసుకుంటున్నాం. వీటి అర్థం ఏంటి? నీళ్లు, రక్తం, ఆత్మ. అక్కడ సెరింథియన్ థియాలజీ అని ఒకటి ఉన్నది. ఆ థియాలజీ ప్రకారం తప్పుడు థియాలజీ అన్నమాట. దాని ప్రకారం యేసు మనిషే, ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు, తండ్రి మాట్లాడినప్పుడు, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చినప్పుడు అప్పుడు ఆయన క్రీస్తు అయ్యాడు. మరి ఆయన చనిపోయినంత వరకు యేసు క్రీస్తు అయ్యాడు. చనిపోయినప్పుడు ఆయన రక్తం కార్చినప్పుడు మరి క్రీస్తు పరలోక రాజ్యంకి వెళ్ళాడు. ఈ యేసు అని ఆయన మరణించాడు. దాన్ని ఖండిస్తూ చెప్పినటువంటి మాటలు ఏంటంటే, బాప్తిస్మప్పుడు ఆయన యేసుక్రీస్తే, దేవుడు మనిషే, మరణించినప్పుడు కూడాను ఆయన దేవుని మనిషే అని వివరిస్తూ చెప్పినటువంటి మాటలు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవా, మేము నిజంగా మీ యొక్క పుత్రులమి, మీ సంతానమని మేము నిశ్చయం చేసుకోవటానికి మా జీవితాలు పరివర్తన కలిగినటువంటి జీవితాలుగా మేము కోరుకుంటున్నాం. సత్యంతో కూడినటువంటి జీవితాలు, పరివర్తన జీవితాలు, నైతికంగా ఎదిగేటువంటి జీవితాలు, మరి ప్రేమతో కూడినటువంటి జీవితాలుగా మా జీవితాలు ఉండవాలని ఆశపడుతూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.